నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ నందు వెలుసు ఉన్న శ్రీ 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 హజరత్ మీరా ముద్దీన్ షా ఖాద్రీ స్వామివారి గ్రంథ మహోత్సవం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం రాత్రి 9 గంటలకు భారీ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 27వ తేదీ స్వామివారి చెల్లెలు యజ్దాని గారి గ్రంథ మహోత్సవ కార్యక్రమం ఆ రోజు రాత్రి 9 గంటలకు కవ్వాలి ప్రోగ్రాం జరుగుతుందని గ్రంథ మహోత్సవానికి బాణ సంచనాలు పేల్చి మేళతాళాలతో ఘనంగా నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రెసిడెంట్ కార్పొరేటర్ కరీముల్లా, సెక్రటరీ షేక్ జాఫర్, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, హయాత్ బాబా తదితరులు దర్గా కమిటీ సభ్యులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెక్లిస్ రోడ్ లో ఉన్న శ్రీ సయ్యద్ మీరా ముద్దీన్ షా ఖాద్రీ ఔలియా వారి ఆస్థానంలో ఈరోజు సాయంత్రం నిషాన్ జరుగుతుంది. ఆ తర్వాత అన్నదానం జరగద్ది. దాని తర్వాత ఈ నెలే 26వ తేదీ మన పౌరత పుట్టినరోజు. ఆ రోజు మీలాది నబీ, అదే రోజు మీరా ముద్దీన్ షా ఖాద్రీ దర్గా ఒక గంధ మహోత్సవం కూడా జరగద్ది. ఆనాటి నైట్ 10 గంటలకి ఇక్కడి నుంచి గంధం బయలుదేరి భారీ ఎత్తుగా మంచి వాయిద్యాలతో, మంచి లైటింగ్ తో, డెకరేషన్లతో భారీ ఎత్తున ఇక్కడి నుంచి 10 గంటలకి బయలుదేరి కోటమిట్ట, అదేవిధంగా జెండా ఇది డైకస్ రోడ్ నుంచి మున్నూడి బస్ స్టాండ్ దాకా వెళ్లి మళ్ళీ రిటర్న్ దర్గాకి కోటమిట్ట మన లేబర్ బిడి నుంచి మిక్లిస్ రోడ్ పై నుంచి గంధం మన దర్గాకి చేరద్ది. చాలా భారీగా అందరూ ప్రజలందరూ వచ్చి ఈ గంధ మహోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా మన దర్గా కమిటీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. గంధంలో 2-3 రోజులు అన్నదానం కూడా జరగద్ది. దాని తర్వాత 27వ తేదీ వాళ్ళ చెల్లెలు అమ్మాజాన్ వాళ్ళ ఆమె గంధం కూడా జరగద్ది. ఆ రోజు సాయంత్రం మొగరీబ్ నమాజ్ తర్వాత గంధం దర్గాకి చేరి గంధం తర్వాత మళ్ళీ ఆ రోజు భారీ ఎత్తున ఖవాలి ప్రోగ్రాం కూడా ఉంది. ఆ ఖవాలీలు కూడా అందరూ వచ్చి అందరూ పాల్గొంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇట్లు దర్గా కమిటీ. అందరికీ నమస్కారాలు. మన నెల్లూరు నగరం 48వ డివిజన్ లో వెలిసి ఉన్న హజరత్ మీరా ముద్దీన్ షా ఖాద్రీ బాబా గంధ మహోత్సవం ఈ నెల 26వ తేదీన రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి కుక్కలగుంట, కోటిమిట్ట, డైకస్ రోడ్డు, చిన్న బజారు, ముల్లూరు బస్ స్టాండ్ దాకా చేరి మళ్ళీ రిటర్న్ వచ్చి చిన్న బజారు, పెద్ద బజారు, ఖుద్దూస్ నగర్ మీదుగా ఇక్కడికి వచ్చి దాదాపు 1 గంట ప్రాంతంలో గంధము లేపనం జరుగుతుంది. ఇప్పుడు మన మీరా ముద్దీన్ షా ఖాద్రీ గంధ మహోత్సవం 326వ గంధ మహోత్సవం ఈ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అట్టహాసంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల మధ్యలో మంచి తాషా బ్యాండ్లు, అదేవిధంగా అందరూ భక్తులు కుల మతాలకు అతీతంగా చాలా మంది ఇక్కడ ఉండే భక్తులందరూ వచ్చి వాళ్ళ సమక్షంలో భారీ ఎత్తున ఈ గంధ మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఇంకా రాను ఒక ప్రతి సంవత్సరం దానికి ఇంకా బాగా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ యూనిటీగా ఉండి ఎవరికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఎక్కడి నుంచో వచ్చిన దూర ప్రదేశాల నుంచి వచ్చిన భక్తుల కోసం ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఈ బాబా గారి ఆశీస్సులు తీసుకొని భక్తి శ్రద్ధలతో వచ్చి దగ్గరగా జాగ్రత్తగా వచ్చి మళ్ళీ వాళ్ళ దూర ప్రదేశాలకు జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా 27వ తేదీ అమ్మాజాన్ గారి గంధ మహోత్సవం కూడా జరుగుతుంది. ఆ రోజే మంచి ఖవాలి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ గంధ మహోత్సవానికి విచ్చేసి బాబా గారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా సంవత్సరాల నుంచి ఎంతో వాళ్ళ మీద నమ్మకంతో, స్వామి గారి మీద నమ్మకంతో ఎందరో భక్తులు వచ్చి ఇక్కడ ఎన్నో వాళ్లకు కోరికలు తీరున్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు మేము ఆ బాబా గారి ఆశీస్సులు తీసుకుపోయాం. పోయిన సంవత్సరం మా ఇళ్లలో బాగా జరిగిందని చెప్పి ఎంతో మంది సంతోషంగా వస్తుంటారు. మీరందరూ కూడా ఈ గంధ మహోత్సవానికి వచ్చి మీ చల్లని ఆ బాబా గారి ఆశీస్సులు తీసుకొని మీరందరూ చల్లగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న కమిటీ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా నిషాన్ హజరత్ సయ్యద్ మీరా మొహద్దీన్ షా ఖాద్రీ నిషాన్ 326 నిషాను. ఆ నిషాన్ కి మా అధ్యక్షులు వారైన కార్పొరేటర్ కరీముల్లా గారు, మరి పిలిచిన వెంటనే వచ్చిన మా డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ గారు, మళ్ళీ మా హయాత్ బాబా గారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో దీనికోసం మాకు సహకరిస్తున్న మా ఇంతియాజ్ గారు కానీ, మా అధ్యక్షులు కరీముల్లా గారు కానీ, మా కమిటీ సభ్యులందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ ప్రతి ప్రోగ్రాం కూడా దేవుని దయ వల్ల ఇప్పుడు దాకా సక్సెస్ చేసుకోబోతున్నాం. ఈ రోజు కూడా నిషాన్ సందర్భంగా 1000 మందికి భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం. తర్వాత 26వ తేదీ గంధం మహోత్సవం మధ్యాహ్నం, 26వ తేదీ మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంది. మళ్ళీ సాయంత్రం అన్నదానం కార్యక్రమం ఉంది. మళ్ళీ 27వ తేదీ మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం, మళ్ళీ సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. మళ్ళీ హజరత్ సయ్యద్ మీరా మొహద్దీన్ షా ఖాద్రీ తహలీల్ ఫాతిహా రోజు ఉదయం అందరికీ ప్రసాదాలను పంచిపెడతారు. మళ్ళీ 28వ తేదీ సైదాని అమ్మజాన్ తహలీల్ ఫాతిహా జరగద్ది. ఆ రోజు కూడా అన్నదానం జరగద్ది. ఇది ఇంచుమించు 1000 సంఖ్యలోనే ఈ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మాకు అందరికీ, మా కమిటీ సభ్యులకి, మా అధ్యక్షుల గారికి, ఇంతియాజ్ గారి, హయాత్ గారికి, మా ఆ దేవుడు అందరు చల్లగా ఉండాలా, మా కమిటీ కూడా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను అందరికీ మా కమిటీ తరఫున మా అధ్యక్షుల గారికి, మా ఇంతియాజ్ గారికి, హయాత్ బాబా గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. अस्सलामुअलैकुम। हजरत सैयद మీరా మొహిద్దీన్ షా ఖాద్రీ రహమతుల్లా అలై ప్రముఖ పుణ్యక్షేత్రం ఏదైతే నెల్లూరు పట్టణంలో కోటమిట్ట దర్గా రోడ్ లో ఉన్నదో, ఈ యొక్క మీరా మొహిద్దీన్ షా ఖాద్రీ రహమతుల్లా అలై వారి గంధ మహోత్సవము 326వ గంధ మహోత్సవము అతి వైభవంగా ఈ నెల 26వ తేదీ మరియు 27వ తేదీ వారి చెల్లెలు సైదానిమా వారి యొక్క గంధ మహోత్సవము జరుగును. ఈ యొక్క ప్రముఖ సూఫీ గురువు ఎవరైతే మీరా మొహిద్దీన్ షా ఖాద్రీ రహమతుల్లా అలై వారు ఇక్కడ వెలసి ఉన్నారో, వారు 326 సంవత్సరాలకు వెనుక వారు సజీవంగా ఉన్నప్పుడు ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజల కోసం వారు ఆధ్యాత్మిక సేవలు అందించి, వారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కలిసి వారికి ప్రత్యేక సమాధి నిర్మించి 326 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా గంధ మహోత్సవము వారికి జరిపించి అత్యంత వైభవంగా ఈ యొక్క గంధ మహోత్సవాన్ని ఇక్కడ ఉండే స్థానికులు ఎవరైతే నిర్వహించుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుత కమిటీ ఎవరైతే మన అధ్యక్షులు కరీముల్లా భాయ్ గారు, అదేవిధంగా హాజీ కరీముల్లా భాయ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎవరైతే జాఫర్ గారు, మన నౌషాద్ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ మన ఇంతియాజ్ గారు ఎవరైతే ఉన్నారో నాయకులు, వీరందరూ ఈ యొక్క సంవత్సరం జరిగే యొక్క గంధ మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసే దాంట్లో వారి యొక్క కృషి ఎంతో ఉంది. అయితే ఈ రోజు ఏదైతే నిషాన్ ఉందో ధ్వజావరోహణ జరిగే యొక్క కార్యక్రమం ఈ రోజు మగ్రిబ్ నమాజ్ తర్వాత జరుగుతుంది. అదేవిధంగా పోస్టర్ కూడా ఈ రోజు ఆవిష్కరణ పోస్టర్ విడుదలగా చేయడం జరిగింది. ఈ యొక్క మీరా మొహిద్దీన్ షా ఖాద్రీ గంధ మహోత్సవానికి ఈ యొక్క జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తారు. వారి కోసం ప్రత్యేక భోజన సదుపాయం కూడా కల్పించున్నారు. ఈ సూఫీ గురువులు ఎవరైతే ఉంటారో వారు కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తారు. కాబట్టి ఈ యొక్క గంధ మహోత్సవంలో అందరూ పాల్గొని మీరా మొహిద్దీన్ షా ఖాద్రీ వారి, అదేవిధంగా అల్లా యొక్క కరుణ కటాక్షాలకు వారు అర్హులు కావాలని చెప్పి ప్రత్యేకంగా కోరడమైనది. ఈ యొక్క మీరా మొహిద్దీన్ షా ఖాద్రీ గంధ మహోత్సవం సందర్భంగా ఈ యొక్క నెల్లూరు, అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని చెప్పి సూఫీ గురువుల చేత ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 26వ తేదీ జరిగే ఈ యొక్క గంధ మహోత్సవానికి పాల్గొనాలని చెప్పి ఈ రోజు పత్రికా ముఖంగా తెలియజేయడం అయినది.